ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఐఎమ్ డాక్టర్ మాన్సా. ఈరోజు మనం దేనికోసం మాట్లాడుకుందామంటే ఎగ్ ప్రోటీన్ కోసం. అసలు మార్నింగ్ అయితే రౌండ్స్లోకి వెళ్ళేటప్పుడు ఆమెకి ఎగ్ తినమ్మా కొంచెం బాగుంటుందంటే ఆమె చెప్పే ఆన్సర్ ఏంటి తెలుసా? ఎగ్ తినకూడదు కదండి మేడం, ఎగ్లో ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది కదా అని. తప్పు జనాలది కాదు, కానీ అసలు వీళ్ళందరూ అసలు ఈ ఇన్స్టాలో రీల్స్ ప్రతి ఒక్కరూ అసలు న్యూట్రిషన్ ఎవరు చెప్పినా అసలు మీకు కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఫస్ట్ రియల్ ఎవరిది నమ్మాలి ఎవరిది నమ్మకూడదని కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. కాబట్టి తప్పు మీదేం లేదు. ఇలా అదే ఎవరు రియల్ డాక్టరో తెలియట్లేదు, ఎవరు ఫేక్ డాక్టర్లో తెలియదు. కోవిడ్ తర్వాత మరీ అవేర్నెస్ పెరిగిపోయింది. ఈ అవేర్నెస్ వల్ల అందరూ గూగుల్ సెర్చ్ చేసేస్తున్నారు. గూగుల్ సెర్చ్ చేస్తే ఇప్పుడు గూగుల్ సెర్చ్లో ఏముంటుంది, నాకు మొన్న ఒక పేషెంట్ వచ్చారు. ఆమెకి యాక్చువల్గా ఉన్నది హిప్ పెయిన్. ఆమె ముందుగానే గూగుల్ సెర్చ్ చేసుకొని వచ్చారు ఆమె ఓపీకి. అంటే పేషెంట్లు అందరూ ఫస్ట్ గూగుల్ సెర్చ్ చేసుకుని వచ్చేస్తున్నారు కదా. ఆమె ఏమంటుంది, మేడం నేను ఆల్రెడీ గూగుల్ సెర్చ్ చేశాను, నడుములో నొప్పి వచ్చినా హిప్ పెయిన్ వస్తుందంట, బాల్ ఇరిగిపోయినా హిప్ పెయిన్ వస్తుందంట, మోకాళ్ళు ఇబ్బంది అయినా హిప్ పెయిన్ వస్తుందంట. అయితే నాకు ఈ 3 పోయాయా మేడం, అసలు నాకేమవుతుందో తెలియదు, అసలు నా ఏది అయిపోయింది. అందుకు ఫస్ట్ గూగుల్ సెర్చ్ చేసుకోవడం మానేయండి. అంటే కొంచెం నాలెడ్జ్ గెయినింగ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు గూగుల్ సెర్చ్లో ఒక ఫీవర్ కాజెస్ ఫర్ ఫీవర్ అని కొట్టండి, క్యాన్సర్ నుంచి చిన్న ఇన్ఫెక్షన్ వరకు కాజెస్ ఇస్తాడు. సో అలాగని ఫీవర్లో కాజెస్లో క్యాన్సర్ అండ్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. అంటే నీకు ఇన్ఫెక్షన్ అనుకుంటావా, క్యాన్సర్ అనుకుంటావా, చిన్న జలుబు వచ్చిన ఫీవర్ వస్తుంది. అంటే ఇవన్నీ నీకు గూగుల్ వర్డ్ కామన్గా ఫీవర్ అని నువ్వు కాజెస్ ఫర్ ఫీవర్ అని కొట్టగానే క్యాన్సర్ టు నార్మల్ కామన్ కోల్డ్ కూడా ఇస్తాడు కాజు. అంటే నీకు ఉన్నది ఏంటి, క్యాన్సర్ అనుకుంటారా మీరు? కాదు కదా. అందుకు ఫస్ట్ అంటే నాలెడ్జ్ గెయినింగ్ నేను చదవద్దు అనట్లేదు, మీకు ఏదైనా డౌట్ ఉంటే గెయినింగ్ ఫర్ నాలెడ్జ్తో చదవండి. అంతేగాని డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు జనాలు వస్తారు, పేషెంట్ తెల్లవారు వచ్చిన పేషెంట్ అయితే మరీ అసలు ఓపీలో ఒక్కొక్కసారి కాప్ పెడితే ఇంకా డాక్టర్ కాప్ పడుతున్నారు, ఓపిక లేదంటారు. నాకు ఫుల్ బాడీ ఎంఆర్ఐ తీసేయండి అంటాడు ఆయన. మీకే ప్రాబ్లం చెప్పండి అంటే నాకు మొత్తం ప్రాబ్లమే, నాకు ఫుల్ బాడీ ఎంఆర్ఐ కావాలి అని. అంటే అదే చెప్తున్నాను, మీరు ఫస్ట్ గూగుల్ సెర్చ్ చేసుకొని వస్తారు, మీరు ప్రాబ్లం కూడా చెప్పరు. ఇంకొక ఆమె అయితే మరి నాకు ఏకంగా కిడ్నీలు నొప్పి వస్తాయంట. కంప్లైంట్ ఏంటి, నువ్వు పెయిన్ వస్తుంది ఎక్కడ కిడ్నీ పెయిన్ అంటే మీరు ఇలా కిడ్నీ పెయిన్ అని చెప్పేస్తారు. పెయిన్ రీజియన్ ఎక్కడ, అబ్డోమెన్లో పెయిన్ వస్తుందా, బ్యాక్ వస్తుందా, వితిన్ స్పైన్ వస్తుందా, పారాస్పైనల్ రీజియన్లో వస్తుందా, పారాస్పైన్లో రీజియన్లో వచ్చిన పెయిన్ అబ్డోమెన్లోకి వెళ్తుందా? ఓకే, పారాస్పైనల్ బ్యాక్ సైడ్ వచ్చిన పెయిన్ అబ్డోమెన్లోకి వెళ్తే అప్పుడు కొంచెం వీ కెన్ రూల్ అవుట్ ఫర్ రేనల్ స్టోన్స్. అంతేగాని పేషెంట్ నాకు డైరెక్ట్గా వచ్చి మేడం నాకు కిడ్నీలు నొప్పి వచ్చేస్తున్నాయి, అల్ట్రాసౌండ్ తీయండి మేడం అంట. ఇప్పుడు అలాంటప్పుడు సీరియస్ అయ్యామనుకో, మేడంకి అసలు ఓపికే ఉండదు అంటారు. కానీ మీరు ఫస్ట్ మీకు మీరు సెల్ఫ్ డయాగ్నోసిస్ చేసుకోవద్దు. ఫస్ట్ రండి, డాక్టర్ చెప్పింది విని ఫస్ట్ కోర్స్ ఇస్తారు కదా, అప్పుడు వాళ్ళే టెస్టులు చెప్తారు. నాకు ఫుల్ బాడీ ఎంఆర్ఐ, ఆయన అయితే ఫుల్ బాడీ ఎంఆర్ఐ అంట. ఫుల్ బాడీ ఎంఆర్ఐ ఆయన నీడ్ అయితే యాక్చువల్గా రాస్తాము. ఫుల్ బాడీ ఎంఆర్ఐ తీసుకోవాలంటే ఎంత, మామూలుగా ఎంఆర్ఐ ఓకే నార్మల్గా బయట డయాగ్నోసిస్ సెంటర్లో 6,000 అయితే మెడికల్ కాలేజీల్లో ఎంఆర్ఐ కాస్ట్ ఎలాగన్నా మెడికల్ కాలేజీలో అది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లు కాబట్టి మనకు మెడికల్ కాలేజీలో అరౌండ్ 3,000 ఉంటుంది. 3,000 ఎంఆర్ఐ అంటే ఆయనకి చెప్పాను, ఒక ఎంఆర్ఐ ఒక పార్ట్కి 3,000 ఉంటుందండి. ఓల్డ్ బాడీ అయితే 25,30 to 50,000 ఉంటుందని చెప్పాను. 3,000 ముందు ఆయన అలా అయితే కట్టలేను మేడం అన్నారు. అంటే మరి 50,000 ఎలా కట్టగలరు? ఓల్డ్ బాడీ ఎంఆర్ఐ ఎప్పుడు ఏదో నీకు ఏది క్యాన్సర్స్ ఉంటాయి కదా, ఓల్డ్ బాడీ స్ప్రెడ్ అయిపోయి మెటాస్టాసిస్ అలాంటిది ఏమన్నా నీకు అలాంటి సమస్య ఉంటే ప్రీవియస్గా ఎంఆర్ఐ బెనిఫిట్ ఏంటంటే రేడియేషన్ ఉండదు కాబట్టి డాక్టర్స్ మీ సమస్య బట్టి మీకు క్యాన్సర్ ఉందని వాళ్ళకి డౌట్ వస్తే ఫుల్ బాడీ ఎంఆర్ఐ రాస్తారు. ఎక్కడెక్కడన్నా మెటాస్టాసిస్ ఉందా అని తెలుసుకోవడానికి. దానికి ఓన్లీ పెట్ స్కాను గోల్డెన్ స్కాన్స్ ఉంటాయి. మీకు మీరే వచ్చి నాకు ఇది కావాలి. ఇంకా పేషెంట్లు ఎలా వస్తున్నారంటే కంప్లైంట్ ఏం లేదు, వచ్చి నా కిడ్నీలు నొప్పి, నా కిడ్నీలకి అల్ట్రాసౌండ్ కావాలి అంతే. బాబు అక్కర్లేదు, ఇప్పుడు వస్తారు లో బ్యాక్ ఏక్తో, అక్కడ ఎక్స్రేలో ఉంటుంది
ఏంటి ప్రాబ్లం ఏమైనా ఉంటుంది, ఎక్స్రేలో ఫైండింగ్స్లో ఉంటుంది, కొంచెం లిస్థిసిస్ అంటే ఒక వెన్నుపూస మీద ఒక వెన్నుపూస జారింది అని. మేము అదే చెప్తాం, జారిందమ్మా కొంచెం బెల్ట్ వేసుకోండి, ఎక్కువ హెవీ వెయిట్స్ ఎత్తొద్దు, కొంచెం వంగునే పనులు ఎక్కువ చేయొద్దమ్మా, కొంచెం హార్డ్ సర్ఫేస్ మీద పడుకోండి అని చెప్తాం. అలా వినరు. మేడం ఎంఆర్ఐ కావాలి నాకు. అరే ఎంఆర్ఐకి ఎక్స్రేకి తేడా ఏంటి? ఎక్స్రేలో ఉందని తెలుస్తుంది, ఎంఆర్ఐలో అది కన్ఫర్మ్ అవుతుంది అంతే. ఏ రూట్ లెవెల్, అసలు ఏంటి ఎగ్జిటింగ్ నెర్వ్ రూట్ కంప్రెస్ అవుతుందా, ఎంట్రింగ్ నెర్వ్ రూట్ కంప్రెస్ అవుతుందా, అసలు ఏ లెవెల్లో ఏ రూట్ లెవెల్లో ఎక్కువ కంప్రెషన్ ఉంది ఏంటి అన్నది తెలుస్తుంది. కానీ ఎంఆర్ఐ తీసినంత మాత్రాన్ని మీకు నొప్పి అయితే తగ్గదు. నొప్పి తగ్గాలంటే కంపల్సరీ డ్రగ్స్ వాడాల్సిందే. సో ఏదంటే జనాలు ఇంకా ఫిక్స్ అయిపోయి వచ్చేస్తున్నారు, ఎంఆర్ఐ తీసుకుంటే నొప్పి తగ్గిపోతుంది, ఎంఆర్ఐ తీసుకున్న నొప్పి తగ్గదు. టెస్టులు అన్నవి మీలో ఉన్న డిసీజ్ని తెలుసుకోవడానికి మాత్రమే, అవి క్యూర్కి కాదు. మీరు నిజంగానే మమ్మల్ని కన్సల్ట్ అయ్యాక మీకు నీడు ఉంటే కంపల్సరీ రాస్తాము, రాయకుండా ఏమీ ఉండము. అసలు మీరు టెస్టులు చేసుకోండి, ఇంక మాకే బెస్ట్ కదా, మాకు డబ్బులు వస్తాయి. రియల్గా అయితే ఊరికే ఎందుకు టెస్టులు రాయడం, నీ పెయిన్ అని వస్తారు. బాబు నీ పెయిన్లో ఎక్స్రే లేదు, మహా అయితే మెన్స్కై ఇంజురీ ఉంటుంది, దానికి ఒక 1 month రెస్ట్ చేసుకుంటే అదే తగ్గుతుంది, నీ ఫోల్డింగ్ అవన్నీ తగ్గించాలి కొంచెం అని చెప్పి. లేదు మేడం ఎక్స్రేలు ఏం లేదు కాబట్టి డైరెక్ట్ ఎంఆర్ఐకి వెళ్ళిపోండి. ఎందుకు ఎంఆర్ఐ? సో మీరన్నా ఇకపై అయినా కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, కొంచెం డాక్టర్స్ చెప్పేది కొంచెం వినండి. మీకు మరీ ఇంకా నాకు ఇది తగ్గట్లేదు 1 year వాడాక, అప్పుడు డాక్టరే సజెస్ట్ చేస్తారు. థ్యాంక్ యూ.